హాయ్. ఈ ప్రపంచంలో మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి కదా, ముఖ్యంగా కొన్ని తలుపులు. వాటిని ఎప్పటికీ తెరవకూడదట. ఎందుకని? వాటి వెనుక ఉన్న రహస్యాలేంటి? కొన్ని భయంకరమైనవి, కొన్ని ఆశ్చర్యపరిచేవి. పదండి, ఈరోజు మనం అలాంటి కొన్ని నిషేధిత తలుపుల కథ తెలుసుకుందాం. అసలు ఎప్పటికీ తెరవకూడదు అని ఒక తలుపుని మూసేశారంటే దాని వెనుక ఏముంటుంది చెప్పండి? ఏదో పెద్ద రహస్యం దాచిపెట్టారా? లేదంటే మనల్ని కాపాడటానికే దాన్ని మూసేశారా? అసలు కథేంతో తెలుసుకోవాలంటే నాతో పాటు ఈ ప్రయాణంలోకి వచ్చేండి. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన ప్రయాణం మన తాజ్మహల్ నుంచే మొదలవుతుంది. ప్రేమకు చిహ్నమనుకుంటాం కదా, కానీ ఆ అద్భుతమైన కట్టడం కింద కొన్ని తలుపులున్నాయి. వాటిని ఎప్పటికీ తెరవరు. ఇక మన నెక్స్ట్ స్టాప్ చైనా. అక్కడ ఒక చక్రవర్తి సమాధిని వేల కొద్ది మట్టి సైనికులు కాపలా కాస్తున్నారు. మరి ఆ సమాధి తలుపు? అది శతాబ్దాలుగా మూసే ఉంది. అలాగే జపాన్లో, అమ్మో, అక్కడో పాడుబడిన భవనం ఉంది. దాని వెనుక భయంకరమైన కథలున్నాయి. ఊహించొచ్చు కదా, దాని తలుపులు కూడా మూసేసి ఉన్నాయి. సో ఈ మూడు ప్రదేశాల్లో కామన్ పాయింట్ ఏంటి? వాటికున్న నిషేధిత తలుపులే. సరే, మొదటగా చరిత్రలో అతిపెద్ద రహస్యాలను కాపాడుతున్న కొన్ని తలుపుల గురించి మాట్లాడుకుందాం. ఇవి గతాన్ని మననించి దాచడానికో లేక దాన్ని కాపాడడానికో మూసేశారు. మళ్ళీ తాజ్మహల్ దగ్గరకొద్దాం. దాని అందం కింద ఒక నేలమాళిగ ఉంది. అందులో ఏకంగా 22 గదులున్నాయి. వాటన్నిటినీ పర్మనెంట్గా మూసేశారు. ఎందుకు? ఇక్కడే అసలు ట్విస్ట్. 2 థియరీలున్నాయి. ఒకటి, ముంతాజ్ అసలైన సమాధి ఆ గదుల్లోనే ఉంది అని. ఇంకొకటి, ఇది చాలా వివాదాస్పదమైనది. తాజ్మహల్ కట్టకముందు అక్కడ తేజో మహాలయ అనే హిందూ దేవాలయం ఉండేదని, దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఆ గదుల్లో దాచారని అంటారు. సరే, మరి గవర్నమెంట్ ఏం చెప్తోంది? వాళ్ల అఫీషియల్ రీజన్ ఏంటంటే, ఆ గదులు తెరిస్తే ఒక్కసారిగా గాలి లోపలికి వెళ్లి మార్పులు జరిగి ఆ పాలరాతి నిర్మాణం దెబ్బతినొచ్చు అని. ఇది టెక్నికల్ రీజన్. కానీ నిజంగా కారణం అదేనా, లేక మనకు తెలియని ఇంకేదైనా రహస్యముందా? ఆలోచించాల్సిన విషయమే. ఇక చైనాకి వెళ్తే ఈ నంబర్ చూడండి, 8000. ఏంటిది అనుకుంటున్నారా? ఇది చైనా మొదటి చక్రవర్తి క్యున్ షీ హ్వాంగ్ సమాధికి కాపలా కాస్తున్న మట్టి సైనికుల సంఖ్య. 8000 మంది సైనికులు ఒక సమాధికి కాపలా. ఊహించుకోండి. ఆ సమాధి తలుపు తెరిస్తే కేవలం ఆ సైనికులే కాదు, లోపల పాదరసంతో చేసిన నదులున్నాయని అంటారు. అది నిజమైతే చాలా డేంజర్. ఆ సమాధిని తెరిస్తే ఆ విషపూరిత పాదరసం ఆవిర్లు బయటికొచ్చి పెను ప్రమాదం జరుగుతుందని సైంటిస్టులు భయపడుతున్నారు. సో ఇక్కడ మళ్ళీ అదే ప్రశ్న, ఆ తలుపు లోపలున్న రాజుగారి రహస్యాలని కాపాడుతోందా, లేక బయట ఉన్న మనల్ని కాపాడుతోందా? ఇప్పుడు ఈజిప్ట్. గ్రేట్ స్పింక్స్ తెలుసు కదా, దాని పంజాల కింద ఒక రహస్య గది ఉందని, దాన్ని హాల్ ఆఫ్ రికార్డ్స్ అని పిలుస్తారని ఒక థియరీ ఉంది. ఒకవేళ అది నిజమైతే అందులో అట్లాంటిస్ లాంటి ఎన్నో మాయమైన నాగరికతల రహస్యాలు, ప్రపంచ అసలు చరిత్ర ఉన్నాయట. ఒక్కసారి ఆలోచించండి. ఆ తలుపుగాని తెరుచుకుంటే మనం ఇప్పటిదాకా చదువుకున్న చరిత్ర మొత్తం మారిపోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం చూసినవి లోపల ఉన్నవాటిని కాపాడటానికి మూసిన తలుపులు. కాని ఇప్పుడు మనం చూడబోయేవి లోపల ఉన్న ప్రమాదాన్ని బయటకు రాకుండా బంధించడానికి మూసేసిన తలుపులు. భయంగా ఉంది కదా? కెనడాలోని బ్యాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్ గురించి విన్నారా? అక్కడ ఒకప్పుడు 873 అనే రూముండేది. కదేంటంటే, పెళ్లిరోజే ఆ గదిలో ఒక వధువు చనిపోయిందట. ఆ తరువాత నుంచి ఆ గదిలో దిగిన వాళ్లకి చాలా భయంకరమైన అనుభవాలెదురయ్యాయి. దీంతో హోటల్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, ఆ గది డోర్ని ఇటుకలతో కట్టేసి పూర్తిగా సీల్ చేసేసింది. అసలు ఆ రూమే లేనట్టుగా మ్యాప్ నుంచి కూడా తీసేశారు. ఇంతకీ వాళ్ళు ఆ తలుపు వెనక దేన్ని బంధించినట్టు? ఫేటల్ ఫ్రేమ్, చాలా ఫేమస్ హర్రర్ వీడియో గేమ్. ఈ గేమ్కి ఇన్స్పిరేషన్ జపాన్లోని హిమురో మ్యాన్షన్ కథే. అక్కడ స్ట్రింగింగ్ రిచువల్ అనే ఒక క్రూరమైన ఆచారం చేసేవారని ఒక లెజెండ్ ఉంది. ఈ ఆచారంతో ఒక దుష్ట శక్తిని ఒక పోర్టల్లో బంధించారట. అందుకే ఆ భవనం తలుపులు తెరిస్తే ఆ శక్తి బయటికి వస్తుందని, ఎప్పటికీ వాటిని తెరవకూడదని అంటారు. అంటే ఇప్పటిదాకా మనం చూసిన తలుపుల వెనుక రహస్యం, భయం, విషాదం ఇవే ఉన్నాయి. మరి మూసేసిన తలుపులన్నీ ఇలా భయపెట్టేవే ఉంటాయా? వాటి వెనుక ఆశ ఉండదా? సరే, ఇప్పుడు మనం భయాల నుంచి బయటకొచ్చి భవిష్యత్తు వైపు చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయే తలుపు
గతం తాలూకు భయంతో కాదు, భవిష్యత్తు మీద ఆశతో కట్టింది. ఇది నార్వేలో ఉన్న స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రపంచం మొత్తానికి ఒక సేఫ్టీ లాకర్. దీన్ని డూమ్స్డే వాల్ట్ అని కూడా అంటారు. అంటే భవిష్యత్తులో ప్రపంచంలో ఏదైనా పెను విపత్తు వచ్చి పంటలన్నీ నాశనమైపోయినా మానవజాతి మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టడానికి కావాల్సిన అన్ని రకాల విత్తనాల్ని ఇక్కడ భద్రపరిచారన్నమాట. ఈ ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దదో తెలుసా? ఈ వాల్ట్లో ప్రస్తుతం 9,80,000కు పైగా, అంటే దాదాపు 10 లక్షల రకాల విత్తనాలని భద్రపరిచారు. మన తరాల కోసం, మన పూర్వీకులు కాపాడిన వ్యవసాయ వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడే ఒక గొప్ప ప్రయత్నమిది. ఇది ఒక రకంగా మానవాళికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. భవిష్యత్తులో వాతావరణ మార్పులు తీవ్రమవ్వచ్చు, యుద్ధాలు రావచ్చు, లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరగొచ్చు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నీ నాశనమైనా ఇక్కడి విత్తనాలతో మనం మళ్లీ మన ఆహారాన్ని పండించుకోవచ్చు. ఇది మన మనుగడకు ఒక భరోసా. సో చూశారు కదా, ఇక్కడ 2 రకాల తలుపులున్నాయి. ఒకవైపు గతాన్ని, దాని రహస్యాల్ని, భయాల్ని దాచిపెట్టడానికి మూసేసిన తలుపులు. మరోవైపు భవిష్యత్తును కాపాడటానికి ఆశతో నిర్మించిన తలుపు. ఇది మానవుల ఆలోచన విధానంలోని 2 భిన్నమైన కోణాలను మన కళ్లకు కట్టినట్టి చూపిస్తుంది. చివరిగా ఒక్క ప్రశ్న: మరి మనం మన తరువాతి తరాల కోసం ఎలాంటి తలుపులు నిర్మించాలి? గతాన్ని చూసి భయపడి మూసేసే తలుపులా, లేక భవిష్యత్తు కోసం ఆశతో నిర్మించే తలుపులా? దీని గురించి ఆలోచించండి.